సూపర్ మస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ముందుగా దీనికి కావాల్సింది 1/2 kg చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ కర్రీకి ఏం కావాలో చూద్దాం. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, పుదీనా కావాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ ఏమన్నా ఉంటే అది మొత్తం పొయ్యేంత వరకు దాన్ని హీట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు కడాయిలో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు మనం దాన్ని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ రెండు గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఉండి వేడెక్కిన తర్వాత ముందుగా పచ్చిమిరపకాయలు వేయాలి కొన్ని. ఆ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత వాటిని బాగా వేగిన దాకా తిప్పుకోవాలి. పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగిన దాకా తిప్పుతూ ఉండాలి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలని బాగా ఎర్రగా మగ్గేంత వరకు ఉల్లిపాయలను వేపుతూ ఉండాలి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేపుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, మగ్గవు. తర్వాత పుదీనా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత అవి కొంచెం మగ్గినాక కస్తూరి మేతి వేసుకోవాలి. ఇది కూడా మనం బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యి మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ చూసినారా మంచి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని వీటిని అన్నిటిని మనం నీట్గా కడుక్కొని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా. పక్కన పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేసేసుకోవాలి. తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకొనేసి ఆ చికెన్ బాగా మగ్గేంత వరకు, అందులో నీళ్లు బయటికి తేలేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి చికెన్ని. ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ గంటతో ఇదంతా కలబెట్టేసుకోవాలి ఒకసారి. పసుపు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం ముక్కలన్నీ మగ్గినాక చూసారా ఎలాగైనా ముక్కలు, చికెన్ ముక్కలు ఈ రకంగా అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. ఈ అల్లం పచ్చి వాసన పోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకొని కారం కూడా కొంచెం ఆ కారం వాసన అనేది పోయేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ప్రతి స్టేజ్లోనూ చికెన్ మనం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చికెన్ బాగా కుక్ అయిపోద్ది. కారం వేసి మొత్తం కలబెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత మసాలా. ఇప్పుడు చికెన్ మొత్తం మంచిగా వేగి మొత్తం ఆ నీరు మొత్తం ఇంకిపోయి నూనె బయటికి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకొని, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మనం దీన్ని దింపేసుకోవచ్చు. ఇక చూడండి, చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్. చికెన్ అయితే ఇగో ఈ విధంగా కుక్ అవ్వాలి. ఫ్రై పీస్ కొంచెం గ్రేవీ ఉండాలి. ముక్క కూడా కొంచెం మంచిగా కుక్ అయ్యి ఉంటుంది, మస్తు ఉంటుంది ఇట్లా చికెన్ ఇట్లా చేసుకుంటే. ఈ విధంగా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం బగారా రైస్ చేసుకుందాం. ఇప్పుడు బగారాకు వచ్చి ఈ బగారా సామాన్లన్నీ మనం వేసుకోవాలి. జాజికాయ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, మిగతావన్నీ వేసుకోవాలి. దీనికోసం 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి తీసుకోవాలి మనం బగారా రైస్ కోసం. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత బగారా సామాన్లు అన్నీ వేసుకొని వాటిని నెయ్యిలో ఆ బగారా సామాన్లు మొత్తం వేగేంత వరకు వాటిని బాగా వేయించుకోవాలి.
ఇవి వేగిని అని అనుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేసుకొని మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి నూనెలో. ఆ నెయ్యిలో బాగా మగ్గాలి ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నిటిని ఒకసారి కలబెట్టేసుకొని కొంచెం అవి మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేతిలో బాగా వేగిన తర్వాత వాటిని బాగా వేయించుకొని ఆ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. వీటన్నిటిని మగ్గిన తర్వాత మనం రైస్కి తగ్గట్టు మనం నీళ్లు పోసుకోవాలి. ఇవన్నీ ఒకసారి ఎసరొచ్చిన తర్వాత మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయో ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి గంటతో ఒకసారి కలిగి తిప్పేసుకున్నామంటే మనకి ఇది ఉడికేంత వరకు మనకి సరిపోతుంది. సార్ ఈ విధంగా మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది. మనం వేసిన ఆ బగారా సామాన్లన్నీ ఇట్లా పైకి తేలి మనకి మంచి కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి బగారా అనేది రెడీ అవుతుంది. మన బగారా రైస్ ఒక పక్క కంప్లీట్ అయిపోయింది. మన చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని తినడమే. ఇక తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు. ఇప్పుడు నేను చూడండి, ఇందులో కొంచెం బగారా రైస్ వేసుకొని, కొన్ని ఉల్లిపాయలు వేసుకొని, ఒక నిమ్మకాయ బద్దు పక్కన పెట్టుకొని, ఆ ఉల్లిపాయల మీద నిమ్మకాయని పిండుకొని ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం. సూపర్, మస్తుంది.